ఈ మిచాంగు తుఫాను పాడైపోను కోతకొచ్చిన పంట చేతికొచ్చి మూతికందే ముందర మొత్తం ముంచిపోయింది. ఇక ఎట్లా చేయాలని రంది పడుతున్న రైతన్నలకు ఇక తుమ్మల ఒక తీరుగా ఆదుకున్నట్టే అనుకో రాదురి. ఈయన వచ్చిండు కాబట్టి ఆశలు చిగురించినాయి వాళ్లకు. ఎట్లాగో తుమ్మల మావోడే కాబట్టి ఇక ఆయన శాఖ కూడా ఇదే ఇచ్చిరు. ఇక ఏం కాదు నాయన మాకు నష్టపరిహారం అంతదని చాలా ఆశతోటి ఉన్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళ ఆశలను చిగురింపజేస్తాడా ఏం చేస్తాడా అనేది ముందర పండి చూడాలి. కానీ మిచాంగు అయినా సరే మా తుమ్మల మాకు వచ్చిందని వీళ్ళు కొద్దిగంత మురిపంలో ఉన్నారు. మరి అప్పుల తిప్పల సంగతి వెనకసీరి ముచ్చట. మరి ఈయన ఆదుకునే ముచ్చట ఏమున్నదో అరుచుకుందాం రారు ఒకపారి. అయ్యో ఈ మిచాంగు తుఫాను ఖమ్మము భద్రాద్రిగూడెం జిల్లాలలో రైతులను నట్టెట్ట ముంచింది. ఎట్లొచ్చిందో ఏమంటొచ్చిందో కానీ మిచాంగు తుఫాను చేయంగా అన్నదాతల కన్నీరు తప్ప మిగిలింది ఏది లేకపాయే. ఇక రైతులు లచ్చలల్లా పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిర్రు. చేతికొచ్చిన పంటలు నీట మునుగుడుతోని కోట్ల నష్టం వచ్చి పడ్డది. ఇక ఉమ్మడి జిల్లాలల్లా అన్నదాతలు కోలుకోలేని స్థితిలో ఉన్నారులా. 4 రోజుల దాకా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రాథమికంగా పంట నష్టం అంచనా వేసిండ్రు. ఇక ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన రైతుల జాబితాను అధికారులు కలెక్టర్ కు అందజేసిండ్రులా. అది చూసిర్రా ఎట్లున్నదో కథ. మిచాంగు తుఫాన్ చేయంగా ఇక్కడ 2 జాగాలనే కాదు ఇక ఏపీ మొత్తం అయితే అతలకుతలమైందనే చెప్పుకరావాలా. ఇక మొత్తం మీద అయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలల్లా ఇక రైతులు మొత్తం ఆగమైపోయారు. మొత్తం నట్టేట మునిగిపోయినరనే చెప్పుకరావాలా. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు కమిషనర్ సైతం జాబితాను పంపించిర్రు. తుఫాను కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లా రైతులు నష్టపోయారనుకోరాదుర్రి. ఇక అన్నదాతకు 2 జిల్లాలల్లా కలిపి సుమారు 621 కోట్లకు మీదుగా నష్టం జరిగింది. సర్కారు స్పందించి పంట నష్టం నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు చేస్తే కనీసము 39.47 కోట్లు మంజూరు అయ్యే అవకాశం ఉన్నది. నష్టం ముచ్చట్ల సర్కారు న్యాయం చేస్తున్నదని రైతులు భావిస్తున్నారు. మరి ఇక ఖమ్మం జిల్లా నుంచి వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించుడుతోని రైతులు ఆశలు చిగురిస్తున్నాయి అనుకోరాదురి. మొత్తం మీద చూడాలి మరి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తాడు ఏంది కథ అన్నది.